రాజకీయ చదరంగంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా దూకేయగల సమర్థుడాయన. నియమాలు గియమాలు జాంతానై ఎవరిని ఎత్తులు వేసినా ఆయన పై ఎత్తుల ముందు చిత్తే. ఆ తరహా రాజకీయం ఆయనకు తెలిసినంతగా మరో పొలిటీషియన్కు తెలిసుండకపోవచ్చు. అవసరం అనుకుంటే కలిపేస్తాడు, అవసరం లేదనుకుంటే విడదీస్తాడు. ఏం చేసినా తన రాజకీయ బెనిఫిట్స్ కోసమే అన్నది వైరి వర్గాల వాదన. ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. తిమ్మిని బమ్మిని చేయాలన్నా, బమ్మిని తిమ్మిని చేయాలన్నా చంద్రబాబును మించిన వ్యక్తి లేడన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న నానుడి. తన రాజకీయ అవసరాల కోసం ఎన్ని మెట్లైనా దిగుతారు, లేకుంటే అధఃపాతాళానికైనా తొక్కేస్తారు. ఆయన పొలిటికల్ లైఫే ఇందుకు ఉదాహరణ. బాబు పొలిటికల్ కెరీర్లో ఏ ఎన్నికల్లోనూ సొంతంగా గెలిచిన దాఖలాలు లేవు. అన్నీ పొత్తుల ఎత్తులే. అంతేకాదు, రాజకీయ చతురత ప్రదర్శించడంలోనూ చంద్రబాబుని బీట్ చేయగల పాలిటీషియన్ ఇంకొకరు కనిపించరు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బద్ధ శత్రువులుగా పచ్చగడ్డేస్తే భగ్గుమనే రాజకీయ ప్రత్యర్థుల్ని కాంప్రమైజ్ చేయించి ఒకే ఓరలో ఇమిడేలా చేయగలిగే పొలిటికల్ మాస్టర్ చంద్రబాబే. చంద్రబాబు పొలిటికల్ స్కూల్లో సిలబస్సే వేరు. రీసెర్చ్ చేస్తే అదో పెద్ద PhD సబ్జెక్ట్ అవుతుంది. గతంలో కరణం గొట్టిపాటి, జేసీ పరిటాల, భూమా ఏవి సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, తాజాగా దేవినేని, వంగవీటి, ఇప్పుడు కోట్ల కేఈ వర్గాల్ని ఒకే ఓరలో ఇమిడేలా చేయడం అంటే మాటలా? కానీ చంద్రబాబుకి సాధ్యమైంది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పుగా ఉన్న సదరు పొలిటికల్ ఎనిమీస్ని తన రాజకీయ అవసరాల కోసం జాన్ జిగ్రీల్ని చేసి ఒకే పార్టీలో సర్దుకుపోగలిగేలా చేశారు. సొంత లాభం కోసం బాబుగారు చావు పుట్టుకల్ని కూడా ఏకం చేయగల సమర్థుడన్న పేరు కూడా సంపాదించుకున్నారు. శత్రువుల్ని ఏకం చేసే నేర్పరితనంలో బాబుగారి కథలు ఎన్నెన్ని చెప్పాలి? చెప్తే మొదటిగా చెప్పుకోవాల్సింది కరణం గొట్టిపాటి వర్గాల గురించే. ప్రకాశం జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య జరిగిన వయలెన్స్ తెలుగు ప్రజలకి తెలుసు. కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి హనుమంతరావుల మధ్య మొదలైన వర్గపోరు ఆ తరువాతి కాలంలో ఫ్యాక్షన్ స్థాయికి వెళ్ళింది. రెండు ముఠాల మధ్య ఎన్నో హత్యలు, ప్రతిదాడులు జరిగాయి. రెండు వైపులా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 1992లో గొట్టిపాటి హనుమంతరావు చిన్న కొడుకు గొట్టిపాటి కిషోర్ కూడా ఈ వర్గపోరులో హత్యకి గురయ్యారు. కిషోర్ డెడ్ బాడీ బలరాం ఫామ్ హౌస్లో దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ రెండు కుటుంబాల మధ్య నిత్యం బాంబుదాడులు, కిడ్నాపుల పరంపర కొన్నేళ్లపాటు కొనసాగాయి. అయితే గొట్టిపాటి హనుమంతరావు హఠాన్మరణం తరువాత ఆయన పెద్ద కొడుకు నరసయ్య రాజకీయ రంగప్రవేశం చేశారు. నరసయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో కరణం గొట్టిపాటి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చి ఒకే పార్టీలో ఇరు వర్గాల్ని కొనసాగేలా చేసిన మాస్టర్ మైండ్ చంద్రబాబుది. ఆ తర్వాత కాలంలో కరణం వర్గాన్ని ఒప్పించి గొట్టిపాటి రవికుమార్ని కూడా పార్టీలోకి లాక్కున్నారు. రాజకీయ చతురతతో బద్ధ శత్రువులుగా ఉండే ఆ రెండు కుటుంబాల్ని తన అవసరాల కోసం ఒకే పార్టీలో కొనసాగేలా చేశారు బాబుగారు. బాబుగారా మజాకా? జేసీ వర్సెస్ పరిటాల కుటుంబాలు ఇదో పెద్ద రక్త చరిత్ర. అనంతపురం జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం ఈ రెండు వర్గాలు దశాబ్దాలుగా సాగించిన వార్ రాష్ట్రమంతా తెలుసు. పరిటాల రవి హత్యలో జేసీ దివాకర్ రెడ్డి హస్తం కూడా ఉందన్న వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. అయితే అనూహ్య పరిస్థితుల్లో రాష్ట్ర విభజన సమయంలో జేసీ కుటుంబం టీడీపీలో చేరిపోయింది. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి నుండి శాసనసభ్యుడిగా ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డిలు విజయం సాధించారు. అప్పటి వరకు జేసీ ఫ్యామిలీ అంటేనే అంతెత్తున లేచే పరిటాల సునీత వర్గాన్ని కాంప్రమైజ్ చేయడంలో చంద్రబాబు విజయం సాధించారు. దట్ ఈజ్ బాబు. ఒకే వేదికపై ఇరు కుటుంబాల్ని కూర్చోబెట్టారు. దట్ ఈజ్ చంద్రబాబు. ఇక భూమా వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి కుటుంబాలు. ఏవి సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి కుడిభుజంగా ఉంటూ అన్నీ తానై వ్యవహరించారు. భూమా బ్రతికున్నన్నాళ్లు సుబ్బారెడ్డే కుడిభుజంగా ఉండేవారు. ఎన్నికలొస్తే దగ్గరుండి అన్నీ తానే చూసుకునేవారు. కానీ భూమా మరణానంతరం ఆ పరిస్థితి తారుమారైంది. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు సుబ్బారెడ్డిలకు మధ్య విభేదాలొచ్చాయి.
ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గం రాళ్లదాడితో ఆ వైరం తారాస్థాయికి చేరింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇరు వర్గాల్ని కాంప్రమైజ్ చేసి పార్టీలో ఉండేలా చేసుకున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కింది. ఇక రాష్ట్రంలో మరో వయలెంట్ ప్రత్యర్థులు కడప జిల్లా జమ్మలమడుగు నేతలు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు. వీరిద్దరి మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ పంచాయతీలున్నాయి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డిని సక్సెస్ఫుల్ గా పార్టీలోకి లాక్కుని మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. అది చంద్రబాబు గేమ్ ప్లానింగ్ అంటే. ఆదినారాయణ రెడ్డి ప్రత్యర్థి టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డిని కాంప్రమైజ్ చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించారు. ఇకపోతే విజయవాడ కేంద్రంగా వంగవీటి వర్సెస్ దేవినేని అంటేనే అదో పెద్ద చరిత్ర. 3 దశాబ్దాలకు పూర్వం ఈ రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వంగవీటి రంగా హత్య అనంతరం విజయవాడ రాజకీయాలు కాస్త చల్లబడినా 2004లో రంగా కుమారుడు ఎమ్మెల్యే అయ్యాక మళ్లీ వంగవీటి వర్సెస్ దేవినేని వర్గాల మధ్య మాటల యుద్ధం, కోల్డ్ వార్ జరగడం తెలిసిందే. ఆకాశం భూమి కలిసిన ఈ రెండు వర్గాల కలవు అనుకునేవారు అంతా. చంద్రబాబు ఎంటర్ అయితే ఏదైనా సాధ్యమే. నెహ్రూ మరణానంతరం ఆయన కుమారుడు అవినాష్ విజయవాడ పాలిటిక్స్ లో దేవినేని వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధను టీడీపీలోకి లాక్కోవడానికి చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియా సాక్షిగా రాధా టీడీపీలో చేరతారని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. రాధా కూడా ఈ విషయాన్ని ఖండించలేదు. తన తండ్రిని చంపింది టీడీపీ కాదని, పార్టీలోని కొందరు వ్యక్తులు మాత్రమే అని క్లీన్ చిట్ ఇచ్చిన స్క్రిప్ట్ వెనకున్నది చంద్రబాబే అన్నది పొలిటికల్ గాసిప్స్. రాధా పార్టీలో చేరే అంశాన్ని దేవినేని అవినాష్ కూడా వ్యతిరేకించలేదు. చంద్రబాబు చతురత్తో అవినాష్ కాంప్రమైజ్ అయిపోయారనే చెప్పుకోవాలి. అంతేకాకుండా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టేసి అవినాష్ నోరు మెదిపే అవకాశం లేకుండా చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ తరహా రాజకీయ చతురత మా చంద్రన్నకే సాధ్యమని తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారట. రాధా టీడీపీలో చేరడం ప్రస్తుతానికి లేట్ అయినా త్వరలోనే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో మరో హాట్ టాపిక్ కేఈ కోట్ల కుటుంబాలు ఒకే పార్టీలో కొనసాగాలనుకోవడం. కాంగ్రెస్ పార్టీతో 6 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న కోట్ల కుటుంబం టీడీపీలో చేరనుండడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి కేఈ కుటుంబంతో ఎప్పటినుండో వైరం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లడంతో కోట్ల కుటుంబం కాంగ్రెస్ని వీడి మొదట వైసీపీలో చేరాలని నిర్ణయించుకుంది. ఇక్కడే చంద్రబాబు తన మార్క్ రాజకీయాన్ని ప్రయోగించారు. కేఈ వర్గానికి సర్దు చెప్పి కోట్ల వర్గాన్ని టీడీపీలోకి రప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఇంకో పక్క కేఈ కుటుంబానికి అన్యాయం జరగదని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు వర్గాలకు సంతృప్తికర హామీ ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబు సమక్షంలో నేడో రేపో కోట్ల వర్గం సైకిల్ ఎక్కి స్వారీ చేసే అవకాశం ఉంది. పొలిటికల్ గేమ్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. చంద్రన్నది ఇదే ఫార్ములా. తనకు ఏకు మేకవుతారనుకుంటే ఇప్పుడు మిత్రులుగా ఉన్న వారి మధ్య కూడా గ్యాప్ సృష్టించగల అపర చాణక్యుడు చంద్రబాబు. రాష్ట్రంలో కరడుగట్టిన రాజకీయ ప్రత్యర్థుల్ని కాంప్రమైజ్ చేసి తన గూటిలో ఇమిడ్చుకున్న బాబు తోడల్లుడు దగ్గుబాటి కుటుంబాన్ని ఎందుకు దగ్గర చేసుకోలేదనే కదా మీ డౌట్. ఇది బాబుగారి స్ట్రాటజికల్ మూవ్. మళ్లీ ఎన్టీఆర్ కుటుంబీకులు ఎంటర్ అయితే తనకే ఎసరొస్తుందని అనుమానం కాబోలు. ఏమైనా బాబుగారు రాజకీయ చదరంగంలో మీరే రాజు, మీరే మంత్రి.